పరా సర్ మొదటిగా సర్ ఎన్నికల సమగ్ర సవరణ గురించి మాట్లాడాలి. ఎన్నికల సంఘానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ లేదు. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల మీద, వివిధ అధికారుల మీద ఆధారపడుతుంది. ఆధారపడిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంటింటికి తిరుగుతారా? చాలా సార్లు తిరగరు. తిరిగినా తిరగలేదంటారు. తిరగకపోయినా తిరిగినట్టే చెబుతారు. అబద్ధాలు చెబుతుంటారు ఉద్యోగస్తులు. పై అధికారులు డామ్ దుండిష్ అన్నా కూడా ఏమీ అనరు, మౌనంగా ఉంటారు. ఎవరైనా ఏ రాస్కెల్ నీకు బుద్ధి లేదా అని అన్నా కూడా సైలెంట్ గా ఉంటారు. అలా ఉంటే పని ఎలా జరుగుతుంది? ఇది జరిగే పని కాదు. చాలా మంది ఇళ్లను మార్చుకుంటూ ఉంటారు. ఈరోజు కొత్త ఇల్లు, నెలకు మరో ఇల్లు మారుతారు. అటువంటి వారి వివరాలు ఎలా సరిగ్గా నమోదు చేస్తాను? మై డియర్ ఎన్నికల సంఘం, ఇలా గందరగోళం చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించరు. తెతారు వాటిన వాళ్ళ పేర్లు నమోదు చేయరు. పూర్తిగా అయోమయం, గందరగోళం. అందుకే పార్టీ నాయకుడు మచ్చర వెంకటరెడ్డి ఏమంటున్నారు అంటే, దీనికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, కింద నుంచి పై వరకు నిరంతరంగా ప్రతి కలసం, ప్రతి నిమిషం, ప్రతి గంట ఎన్నికల సంఘం పని చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మనీ పంచాయతీలా మారిపోయాయి. ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం లేదు. ఎందుకంటే ఎవరి పేరు ఉంటుందో, ఎవరి పేరు ఉండదో కాదు. చనిపోయిన వారి పేర్లు ఉంటాయి, బతికిన వారి పేర్లు ఉండవు. లోకల్ బాడీస్ కూడా సరిగా పని చేయడం లేదు. అందుకే నేను చెప్పేది ఏమి, కింద నుంచి పై వరకు బలమైన వ్యవస్థ ఉండాలి. సంవత్సరానికి 1,000 కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చయినా పర్వాలేదు. ప్రతి గల్లీకి ఎన్నికల సంఘం కార్యాలయం ఉండాలి. పెను అధికారంలోకి వస్తే గల్లీకి ఏర్పాటు చేసి చూపిస్తాను. కాబట్టి మైక్ ఇయర్ ఎన్నికల సంఘం, నువ్వు అటానమస్ బాడీ కదా. నిజంగా అటానమస్ గా కింద నుంచి పై వరకు పని చేయాలి. కేవలం టీజీ కలెక్టర్ సస్పెండ్ చేయడం కాదు, మొత్తం వ్యవస్థని ఆధీనంలో